ప్రాబ్లం ఏంటంటే అన్న, ఖురాన్లో ప్రాబ్లం ఉంది. ఆ ఖురాన్ని మదర్సాలో చాలా స్ట్రాంగ్గా బోధిస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఖురాన్లో చాప్టర్ నెంబర్ 9 5th వర్స్ ఏమంటుందంటే, విగ్రహారాధన చేసేటోళ్ళని నరికేయండి, బహుదేవత ఆరాధన చేసేటోళ్ళని నరికేయండి. ఇది చెప్తుంది ఖురాన్. ఇది ఒక పవిత్ర గ్రంథం పేరుతో ఇంత హింసను బోధిస్తుంది ఖురాన్. ఇదే చెప్తారు వాడికి మదర్సాలో. వాడు బయటకు వచ్చి ఎట్లా తయారవుతాడు కదా. మంచి లేదంటలేనన్నా, మంచిని చెప్పేటోడు కావాలి కదా. మంచిని చెప్పేటోడు నిన్ను 6 ఏళ్ళు 7 ఏళ్ళ వయసులో నీకు మదర్సాలో పడేస్తే వాడి గ్రోయింగ్ ఇయర్స్. అక్కడి నుంచి ఒక 20 ఏళ్ళు, ఒక 10-12 ఏళ్ళు వాడు మదర్సాలో ఉంటే నీకు ఎవడు ట్రైన్ చేస్తున్నాడు, ఎట్లా ట్రైన్ చేస్తున్నాడు? పాలస్తీనాన్ని ప్రేమించండి, పాకిస్తాన్ని ప్రేమించండి, భారతదేశాన్ని అసహించుకోండి, హిందువులను అసహించుకోండి, వేరే మతాలను అసహించుకోండి. ఇలా మనం చూస్తున్నాం. యూకే పరిస్థితి ఏంది, అమెరికా పరిస్థితి ఏంది, లండన్ పరిస్థితి ఏంది, ఎన్ని దేశాల పరిస్థితి చూస్తున్నాం. పాపులేషన్ పెరిగేదాకా ఒకలాగా, పాపులేషన్ పెరిగిన దాకా ఇంకొకలాగా. మీరు అదే ఖురాన్లో 9th చాప్టర్ 29th వర్స్ చూస్తే కూడా, ఫైట్ ది నాన్ బిలీవర్, ఎవరైనా అల్లాని నమ్మకపోతే వాడితో యుద్ధం చేయండి. ఇది ఎట్లా పవిత్ర గ్రంథం అవుతుంది? ఇది ఎట్లా శాంతిని బోధించే గ్రంథం అవుతుంది అన్న? చెప్పొచ్చు, మంచి చెప్పొచ్చు, కానీ చెప్పేవాడు ఎవడు, ఎక్కడ చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు, వాళ్ళని ఎట్లా తయారు చేస్తున్నాడు అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలి. ఇదే ఖురాన్ల ద్వారా కూడా ఈ లవ్ జిహాద్ పెరుగుతుందన్న. లవ్ జిహాద్ చాలా మంది తల్లిదండ్రులకు చెప్పేది, నేను హిందూ తల్లిదండ్రులకు చెప్పేది, రోజు ఒక 10 వస్తాయి నాకు వాట్సాప్లో. నిన్నగాక మొన్న చెంగిచెర్లలో ఒక పెళ్ళి, అండ్ ఏంది ఇక్కడ మన హైటెక్ సిటీలో ఒక పెళ్ళి, ఇట్లా అని చెప్పి రోజు లవ్ జిహాద్ మ్యారేజెస్. నేను చెప్పేది హిందూ మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఒక 5 స్టేజెస్ ఉంటాయి, మీరు స్టడీ చేయండి. ఫస్ట్ స్టేజ్ ఏంటంటే, మీకు ఒక ముస్లిం అమ్మాయి పరిచయం అయితే అది చాలా మంచిగా ఉంటుంది మీతో, ఆ ఫ్రెండ్షిప్ మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. సెకండ్ స్టేజ్లో ఏం చేస్తుంది, ఆ ముస్లిం అమ్మాయి వాళ్ళ యొక్క ఇస్లాం గురించి చాలా గొప్పగా చెప్తుంటుంది మీకు. అప్పుడు మీకు అరే హిందూయిజం కంటే ఇస్లాం చాలా బెటర్ కదా అన్నట్టుగా అనిపిస్తుంది నీకు. ఎందుకంటే మన దగ్గర గుళ్ళు, గోపురాలు, పూజలు, బట్టలు ఇట్లా వేసుకుని అట్లా వేసుకుని అంటుంటే ఇవి పేరెంట్స్ చెప్పి చాలా బర్డెన్ అనిపిస్తాయి నీకు. మూడో స్టేజ్లో ఏం చేస్తారు, ముస్లిం అబ్బాయిని పరిచయం చేస్తారు. ఆ ముస్లిం అబ్బాయిలు కూడా వీళ్ళలాగానే మంచి చాలా స్నేహపూర్వకంగా ఉండి, వీళ్ళు ఏంటంటే వాళ్ళని పొగడ్డం. అబ్బా మీ నవ్వు బాగుంది, మీ కళ్ళు బాగున్నాయి, మీ జుట్టు బాగుంది, మీ చెప్పులు బాగున్నాయి, మీ బట్టలు బాగున్నాయి. తల్లిదండ్రులు అన్నదమ్ములు ఇట్లా పొగడరు కదా. ఈ పొగడతలు వీళ్ళకి నచ్చుతాయి. దాంతోపాటు సినిమాలు, షాపింగ్లు, వీళ్ళు ఇదే లవ్ అనుకుంటారు. ఫోర్త్ స్టేజ్ ఏంటంటే, లవ్ పేరు మీద లివింగ్ టుగెదర్ నడిపిస్తారు. లైంగికంగా సహజీవనం చేసేసి, ఈ స్టేజ్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్, చాలామంది అలర్ట్గా ఉండాల్సిన స్టేజ్. అర్థం చేసుకోండి. కేరళ స్టోరీస్, డిప్లొమాట్ ఇట్లాంటి సినిమాలు టైంపాస్కి తీయలేదు, వాళ్ళు అనుభవించినే తీసినారు. అర్థం చేసుకోండి. ఈ స్టేజ్లో వాళ్ళు మీతో గడిపిన ఫోటోలు తీసుకొని, వీడియోలు తీసుకొని అవి దగ్గర పెట్టుకుంటారు. ఏంటి, బ్యాకప్గా. ఓకే, వీలైతే కన్వర్ట్ చేస్తారు. నువ్వు రిజెక్ట్ చేసినావు అనుకో, కన్వర్ట్ కానీ రిజెక్ట్ చేసినావు, పెళ్లి చేసుకొని రిజెక్ట్ చేసినావు అంటే నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే, ఈ ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరియడం, ఈ వీడియోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరియడం. నేను థ్యాంక్స్ టు రష్మి పెరుమాళ్ళన, డీసీపీ రష్మి పెరుమాల్ గారు సికింద్రాబాద్లో, నేను చెప్తున్నా, చాలా మంచి ఆఫీసర్. ఎప్పుడైనా అవకాశం ఉంటే మీరు వారితో కూడా ఒక పాడ్కాస్ట్ చేయాలి. రీసెంట్గా ఒక 1 month కింద ఇట్లాంటి ఒక లవ్ జిహాద్ కేసుని మేము హ్యాండిల్ చేసినాం. ఎంత సాయం చేసినారంటే, వాడెవడో వాడిని ఐడెంటిఫై చేశారు, వాడిని అరెస్ట్ చేశారు, వాడిని జైలుకి పంపించారు. వాడి దగ్గర 10 సిమ్ కార్డులు, 20 ఈమెయిల్ ఐడీలు, 8 ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు, వాడు ఆటో డ్రైవరు, ఎక్స్ఎమ్మెల్యే క్యాబ్ డ్రైవర్ అని చెప్పుకుంటాడు. ఇంత కథ. అంటే వీళ్ళకి ఫండింగ్ ఎట్లా వస్తుంది? ఫండింగ్ ఉన్నాయి కదా ఏజెన్సీస్, వీళ్ళకి టర్కీ నుంచి డబ్బులు వస్తాయి, లేకపోతే ఈ ముల్లాలకు వీళ్ళకు పైసలు వస్తాయి, వాళ్ళ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. ఓకే. అండ్ 5th స్టేజ్ ఏంటంటే, కన్వర్ట్ కావాల్సిందే, లేకపోతే చంపేయడము. ఈ కన్వర్ట్ అయ్యే ప్రాసెస్లో వేరే అమ్మాయిని పరిచయం చేయడము, కన్వర్ట్ కాకపోతే వీళ్ళ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడము, ఇట్లా చేసి బెదిరిస్తారు. దయచేసి ఈ ప్రేమ అనేది ఒక ఆయుధంగా మారింది వాళ్ళకు. వాళ్ళు చాలా ఏంటంటే, ఇది ఒక సాఫ్ట్ స్వీట్ వెపన్, దే ఆర్ యూజింగ్ ఇట్. సో బీ కాన్షియస్, బీ కేర్ఫుల్, డోంట్ బికమ్ విక్టిమ్, డోంట్ గెట్ ట్రాప్డ్. ఎన్ని చూస్తున్నాం మన సూట్ కేసుల కేసులు, ఎన్ని చూస్తున్నాం రిఫ్రిజిరేటర్ల కేసులు, ఇన్ని చూసినా కూడా అమ్మాయిలు ఇంకా పెళ్ళిళ్ళు చేసుకుంటారు అప్రమత్తంగా లేకుండా. అంటే ఏం చేయాలి? మొన్న యూపీ చెంగూరు బాబా చూడలేదా అన్న? ఎస్సీని కన్వర్ట్ చేస్తే 5 లక్షలు, బీసీని కన్వర్ట్ చేస్తే 8 లక్షలు, ఓసీని కన్వర్ట్ చేస్తే 10 లక్షలు, ఓసీలో బ్రాహ్మణ్స్ కన్వర్ట్ చేస్తే 12 లక్షలు రేట్లు పెట్టి మరి కన్వర్ట్ చేస్తున్నారు. ఇది అర్థం కావట్లేదు జనాలకు. దయచేసి ఇది అర్థం చేసుకోవాలి. మరి ఇంత చెప్తున్నారు, ఎప్పటి నుంచో హిందూ కమ్యూనిటీ ఇక్కడ సొసైటీలో ఉన్నారు కదా, మరి వీళ్ళందరూ ఇవన్నీ ఎందుకు మార్చలేకపోతున్నారు? ఎందుకు యూనిటీగా ముందరికి వెళ్ళలేకపోతున్నారు? అదే సమస్య అన్న. నేను ఇంతకుముందు కూడా చెప్పిన, హిందువుల్లో ఐక్యత లేదు. ఒక బేసిక్ ఎగ్జాంపుల్ గమనించండి. ఎవడన్నా ఔరంగజేబు, ఎప్పుడు చచ్చిపోయినా ఔరంగజేబు, 300 ఏళ్ల కింద చచ్చిపోయినటువంటి ఔరంగజేబు గురించి వెళ్ళి
ఇలా మహారాష్ట్రలో ఔరంగజేబు సమాధి గురించి ఇలా ముస్లింలు యుద్ధం చేస్తున్నారు. హిందువులు ఏం చేస్తున్నారన్న? ఏం చేస్తున్నారు హిందువులు? ఐక్యంగా ఉంటారా? గీడ పెద్దమ్మ తల్లి గుడి తీసేసిన దాని గురించి కేటీఆర్ ఒక మాట మాట్లాడలే, రేవంత్ రెడ్డి ఒక మాట మాట్లాడలే. రేవంత్ రెడ్డి ప్రభుత్వమే తొలగించేసింది. కానీ హిందువులు ప్రశ్నించలేరు దాన్ని. ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్కి వస్తే అదే కేటీఆర్ని, ఇదే రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులను అడగాలి కదా, పెద్దమ్మ గుడి ఏందో ఫైనల్ చేసిన తర్వాతనే మా దగ్గరికి రండి అనాలి కదా. అంటున్నారా? ఇదే తెలంగాణలో ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి జరిగింది. హిందువులు అడిగిర్రా? ప్రభుత్వం నిలదీసిర్రా? ఇదే శంషాబాద్లో నవగ్రహాల మీద దాడి జరిగింది. హిందువులు ప్రశ్నించిర్రా? ప్రశ్నించలేరు, ప్రశ్నించరు. ఈ అనైక్యత, ఈ ఈ చైతన్యం లేకపోవడం, ఇదే హిందువుల అతిపెద్ద సమస్య అన్న. మనం ముస్లింల నుంచి నేర్చుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన పాఠం ఉంది హిందువులు. అదేంటంటే, ఎప్పుడో అంటే మన రామ మందిరాన్ని కూలగొట్టి బాబరీ మసీదుని కడితే బాబర్ అంటాడు, దాన్ని ధ్వంసం చేసినందుకు ఈ రోజు వరకు ముస్లిమ్స్ బీజేపీకి ఓటేస్తలేరు. ఈ రోజు వరకు వేస్తారా ముస్లిమ్స్ బీజేపీకి ఓటు? వేయరు. ఏంటి? ఒక్క బాబరీ మసీద్, అది కూడా వాళ్ళు కట్టుకుంది కాదు, ఎవడో బాబర్ అంటోడు వచ్చి అక్కడున్న మన రామ మందిరాన్ని కూలగొట్టి కట్టినటువంటి మస్జిద్, అయినా ముస్లింలు ఓటేయట్లేదు. కానీ వీళ్ళు హిందువుల 3 లక్షల మందిరాలు కూలగొట్టారు, అయినా హిందువులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. 500 లైబ్రరీలను తగలబెట్టిర్రు, అయినా హిందువులు ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారు. పార్టీషన్ సమయంలో 10 కోట్ల మంది హిందువులను ఊచకోత కోసిరు, అయినా కూడా హిందువులు వాళ్ళకి ఓటేస్తారు. చిన్న లాజిక్ అన్న, ఎప్పుడన్నా ఇందిరాగాంధీ మొఖాన బొట్టు చూసిర్రా? సోనియా గాంధీ మొఖాన బొట్టు చూసిర్రా? ప్రియాంక గాంధీ మొఖాన బొట్టు చూసిర్రా? మరి ఎట్లా ఓటేస్తుర్రా మీరు కాంగ్రెస్కి? ఆలోచించాలి కదా. ఇదే రామ మందిరానికి వ్యతిరేకంగా 23 మంది లాయర్లను పెట్టి కొట్లాడినటువంటి చరిత్ర కాంగ్రెస్ది. మరి కాంగ్రెస్ ఇలా జూబ్లీహిల్స్లోకి వస్తే మీరు అడగాలి కదా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము ఎందుకు ఓట్లేయాలి, ఎట్లా ఓట్లేయాలి, ఎన్ని రోజులు చేస్తారు ఈ మైనారిటీ అపీస్మెంట్ అని. ఎవరు? నవీన్ యాదవ్, ఒకప్పుడు ఎంఐఎం నుంచి పోటీ చేసినటువంటి క్యాండిడేట్, ఇలా ఎంఐఎం క్యాండిడేట్ పెట్టలేదు నీకు జూబ్లీహిల్స్లో. అంటే దాని అర్థమైంది, సల్మాన్ అనే రౌడీ షీటర్ని కేటీఆర్ పార్టీలో చేర్చుకుంటాడు. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ రౌడీ షీటరు, వాళ్ళు నిన్నగాక మొన్న 99 మందిని బైండ్ ఓవర్ చేశారు. రౌడీ షీటర్లో చరిత్ర ఉన్నటువంటి క్యాండిడేట్కు కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది. హిందువులు అడగాలి కదా, ఎటువంటి వాళ్ళు మీరు లీడర్షిప్లో ప్రోత్సహిస్తున్నారని. ఇది మనం అడగం. ఆ రోజు ఎవడు 500 ఇస్తాడు, ఎవడు 1000 రూపాయలు, ఇంత చీప్గా తయారైనమ్మా మనం. ఏంది యాటిట్యూడ్? ఇది మారితేనే మన గుళ్ళని కాపాడుకోగలుగుతాం, ఇది మారితేనే మన ఆడపిల్లల్ని కాపాడుకోగలుగుతాం, ఇది మారితేనే మన ఆస్తులు కాపాడుకోగలుగుతాం. ఎందుకు అంటే వాళ్ళకు మస్జిద్లలో గన్నులు పెట్టుకుంటున్నారు, మదర్సాల్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు, బుర్కాలలో దొంగోట్లు వేస్తున్నారు, గడ్డం పెంచుకొని టోపీలు పెట్టుకొని ఐకమత్యం పేరుతో మన మీద దాడులు చేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ గ్రీన్ ఫ్లాగ్ వేసి గద్దీలు కట్టి భూములు కబ్జా చేస్తున్నారు. మనం ఐకమత్యంగా లేకపోతే పార్టీషన్ ఇంకెంత దూరం లేదు. ఆ టైంలో అన్న పాకిస్తాన్ ఇండియా ఇట్లా విడిపోయింది, కానీ ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ ఊచకోతే. అది హిందువులకు అర్థం కావట్లేదు, ఇది అర్థం కావాలి. అంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే ఎటువంటి పరిణామాలు ఎక్కువైపోతాయి? ఎంత దూరం లేదన్న, 2047 అంటున్నాం కదా, వాళ్ళు అంటున్నారు ఆల్రెడీ ఇస్లామైజేషన్ అండి. 2047 మనం వికసిత్ భారత్ అంటున్నాం, వాళ్ళు ఇస్లామైజేషన్ అంటున్నారు. వాళ్ళు లవ్ జిహాద్ పేరుతోటి ఆల్రెడీ వాళ్ళ పాపులేషన్ పెంచుకుంటున్నారు. వాళ్ళ పాపులేషన్ పెరిగినారు. ఇప్పుడు ఎక్కడా మీరు గమనించండి, ఇప్పుడు 10 ముస్లిం ఇండ్లు ఉన్నాయనుకోండి, ఆ మధ్యలో ఒక హిందూ ప్రశాంతంగా ఉండగలుగుతాడా? కానీ 100 మంది హిందువుల ఇండ్లున్నా వాళ్ళందరి మధ్యలో ఒక ముస్లిం ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అవునా కాదా? మనకు ఆ సహృద్భావం ఉంటుంది. వాళ్ళు మైనారిటీగా ఉన్నంతసేపు సైలెంట్గా ఉంటారు. వాళ్ళు మెజారిటీ అయితే దాడి చేయడమే, వాళ్ళు మెజారిటీ అయితే ప్రశ్నించడమే. నేను చెప్పినా కదా, ఖురాన్లో ఉన్నటువంటి 9th చాప్టర్ 5th వర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు, 9th చాప్టర్ 29th వర్స్ని ఇంప్లిమెంట్ చేస్తారు. కిల్ ది నాన్ బిలీవర్స్, కిల్ ది పాలిథీస్, కిల్ ది ఐడల్ వర్షిప్పర్స్. ఇదే వాళ్ళ సిద్ధాంతం. హిందూ అనేటువంటి మేల్కోకుండా ఇక నేను, నా సంసారం, 2 పిల్లలు, వ్యాపారం, ఇదే అంటే ఏ రోజో ఒకరోజు నువ్వు బాధితుడు అవుతావు. నువ్వు బాధితుడు అయ్యే రోజు కనీసం పక్కన దగ్గరికి పోయి చెప్పుకునే పరిస్థితులు కూడా నేను లేకుండా చేస్తారు.